ఈ వీడియో రేపు ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అనేది చెప్తాను. దాంతోపాటుగా ఓటింగ్లో ఇప్పుడు 1 to 6 పొజిషన్లో ఎవరున్నారు, దానికి రీజన్స్ ఏంటి, రేపు జరగబోయే బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటి, అండ్ ఓటింగ్లో జరిగిన భయంకరమైన మార్పులు ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫన్నీగా డిస్కస్ చేద్దాం. ఒక 25 నిమిషాల వీడియో ఉంటుంది, ఎందుకంటే చాలా విషయాలు చెప్పాలి, ఈరోజు జరిగినవి చెప్పాలి, అండ్ విన్నింగ్ రేస్ రిలేటెడ్గా జరిగిన పెను మార్పుల గురించి కూడా డిస్కస్ చేయాలి. దాంతోపాటుగా ఇంకా మీరు చెప్పాలి మామంగా, మీరే చెప్పాలి. నేను చెప్తాను నా ఒపీనియన్, మీరు చెప్పాల్సింది ఏంటంటే ఈ సీజన్లో ఇమాన్యుయల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ అసలు ఉన్నాయా లేవా నేను చెప్పేస్తాను. మీరు కామెంట్ చేయండి. ఫస్ట్ ఇమాన్యుయల్ విన్నర్ ఛాన్సెస్ ఉన్నాయా లేదా, అండ్ ఈ సీజన్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారని కామెంట్ చేయండి. దాంతోపాటుగా ఫస్ట్లో లైక్ చేయమా, లైక్ 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 చేసి స్టార్ట్ చేయండి. లైక్ 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 కొట్టమావా. 20,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఇప్పుడు మీకు మనసుకు నచ్చక కొట్టకపోతే మధ్యలో ఏదో ఒక టైంలో కరెక్టరా ఓడాలి అనిపించినప్పుడైనా కొట్టండి. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా ఈ వారం ఎలిమినేషన్ మొత్తం, నేను ఏమీ ఎగ్జాజరేషన్ చేయట్లేదు, ఎలిమినేషన్ మొత్తం తనూజా ఫ్యాన్స్ మీదే డిపెండ్ అయి ఉంది. సో ఇండైరెక్ట్లీ డిపెండ్స్ ఆన్ తనూజా. అది ఎందుకు ఏంటని చెప్తాను. ఫస్ట్ నెంబర్ 1 పొజిషన్లో కళ్యాణ్ పడాలా ఉన్నాడు. మీ అందరికీ తెలిసిందే, నెంబర్ 1 పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు. తనూజా లేనప్పుడు ప్రతిసారి కళ్యాణ్ నెంబర్ 1లో ఉన్నాడు, కానీ తనూజా ఉన్న ప్రతిసారి నెంబర్ 1లో తనూజా ఉంది. ఈరోజు తనూజాని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అనేది మీకు అర్థమవుద్ది. ఇప్పుడు కళ్యాణ్ నెంబర్ 1లో ఉన్నాడు కదా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పర్టికులర్ వీక్ కళ్యాణ్కి జరుగుతున్న ప్లస్ ఏంటే, తనూజానికి జరిగిన మైనస్ ఏంటంటే, ఫ్యామిలీ వీక్లో మీకు ఆల్రెడీ నిన్న చెప్పా, ఓటింగ్ అనేది ఫ్యామిలీ వీక్లో ఫ్యామిలీ ఆడియన్స్ మళ్ళీ యాడ్ అవుతారు. ఓటింగ్ వేయడం, యాప్లోకి వెళ్ళి పర్సనల్గా వాళ్ళు ఓట్లు వేయడం యాడ్ అవుతారు. ఎందుకంటే అంతకుముందు అంతా ఏంటి, ఆ గొడవలు ఇవన్నీ పెద్దగా నచ్చవు ఫ్యామిలీ ఆడియన్స్కి. ఫ్యామిలీ ఆడియన్స్కి ఇంట్లో వాళ్ళు వచ్చి, ఫ్యామిలీస్ వచ్చి లోపలికి వచ్చి వీళ్ళు ఆ ఎమోషన్స్, ఆ ఏడుపులు అవన్నీ బాగా నచ్చి ఎవరో ఒకరికి వేద్దాం రా, వీళ్ళతో వేద్దాం రా, ఈ అమ్మాయికి వేద్దాం అనేసి ఫస్ట్ స్టార్టింగ్ ఓటింగ్ వేయడం స్టార్ట్ చేస్తారు. సో కొత్త ఓటర్స్ వస్తారు. సో ఈ పర్టికులర్ వీక్లో ఎవరైతే నామినేషన్స్లో ఉంటారో వాళ్ళకి కొత్త ఓటర్స్ ఖచ్చితంగా యాడ్ అవుతారు. అది కళ్యాణ్కి కావచ్చు, ఇమాన్యుయల్కి కావచ్చు, డెమాన్కి కావచ్చు, ఎవరికైనా కూడా. అండ్ ఓటింగ్ కూడా ఎవ్రీ వీక్ జరిగే ఓటింగ్ కంటే వ్యూవర్షిప్ కూడా, టీఆర్పీలు కూడా ఎవ్రీ వీక్ ఉండే టీఆర్పీల కంటే ఫ్యామిలీ వీక్ టీఆర్పీలు ఎప్పుడు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటుగా ఓటింగ్ జరిగేది కూడా ఎవ్రీ వీక్ పడే ఓట్స్ కంటే కూడా ఫ్యామిలీ వీక్ ఓట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇది ప్లస్, ఈ ఉన్న 6 మందికి ప్లస్. తనూజా గారికి ఇది చాలా పెద్ద మైనస్, నిజంగానే పెద్ద మైనస్. ఇది మళ్ళీ కూడా ఈవిడ ఇమ్యూనిటీ కోరుకుంటున్నారు కదా, ఈరోజు ఇమ్యూనిటీలో తీసేస్తారు చూసారా, దట్ ఈస్ గుడ్ ఫర్ హర్, చాలా మంచిది. లేకపోతే నిన్న వారం లేకుండా మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఓటింగ్ గట్టిగానే ఉంటుంది. ఇక 4 వారాలు చాలా గట్టిగా పడుతుంది ఓటింగ్. సో అలాంటి టైంలో ఓటింగ్లో లేకుండా ప్రతిసారి ఇమ్యూనిటీ వస్తుంది అనుకోండి, ఎత్తిపోతల పథకం అయ్యే అవకాశం ఉంది. ఈ వారం రాకపోవడం కూడా ఆవిడకి మైనసే. ఇక నుంచి కళ్యాణ్ కావచ్చు, ఇమాన్యుయల్ కావచ్చు, తనూజా వీళ్ళు ముగ్గురులో ఈ ఫర్దర్గా ఏ వీక్ లేని వాళ్ళ క్యాప్టెన్స్ అయితే వాళ్ళకే మైనస్. వాళ్ళ క్యాప్టెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. అవ్వకుండా ఉంటేనే వాళ్ళకి విన్నింగ్ ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అవుతూ వెళ్ళే కొంది అండ్ ఇమ్యూనిటీతో పాటుగా క్యాప్టెన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉన్నారండి, తనూజా ఉంది, నెక్స్ట్ వీకో తర్వాత వీకో క్యాప్టెన్ అయింది అనుకోండి, ఒకవేళ 1 వీక్ ఇమ్యూనిటీ వచ్చింది అనుకోండి, నామినేషన్ లేకపోయినా, ఇది వదిలేసి మళ్ళీ టికెట్ టు ఫైనల్ ఒకవేళ గెలిచింది అనుకోండి, ఆ టైంలో 1 వీక్ ఇమ్యూనిటీ వచ్చింది అనుకోండి, దాదాపుగా 2 వారాలు కానీ ఉండే 4 వారాలు నామినేషన్ లేకపోతే అవుట్ ఆఫ్ ది విన్నింగ్ రేస్ అంతే. ఈవెన్ కళ్యాణ్ కూడా అంతే. ఇక నెక్స్ట్ వీక్లో ఏదో ఒక టైంలో కూడా 1-2 వీక్స్ కానీ టికెట్ టు ఫైనల్ గెలిచి ఒకవేళ కూడా ఒకసారి క్యాప్టెన్ అయ్యి 2 వారాల నామినేషన్లో వరుసగా లేకుండా ఉంటే అవుట్ ఆఫ్ క్యాప్టెన్సీ రేస్. దెర్ ఇస్ నో డౌట్, మళ్ళీ తిరుగుకోలేదు, ఖచ్చితంగా టాప్ 2 టాప్ 3లో పడిపోతారు ఇద్దరు. అందుకని ఇక నుంచి వాళ్ళు ఇమ్యూనిటీ కోరుకోకుండా ఆటల్లో ఉండడానికి, నామినేషన్స్లో ఉండడానికి ప్రయత్నం చేయాలి అంతే, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఇప్పుడు కళ్యాణ్ పడాలా ఈ పర్టికులర్ వారం చూస్తే ఓవరాల్గా ఫ్యామిలీ వీక్ మొత్తం టాస్క్లు ఏం లేవు కాబట్టి ఇప్పుడు ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్లో కళ్యాణ్ది సింపుల్ టాస్కే, బట్ బాగా ఆడాడు. దాంతోపాటుగా తనని తీసేసినా కూడా, ఇదేంటయ్యా, తనని తీసేసినా కూడా యాక్చువల్గా ఎవరైనా ఆడతారు. ఇప్పుడు మోస్ట్లీ తీసేసిన టీం కోసం ఎవరైనా ఆడతారని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ సంజన గారు ఏం చేశారంటే ఆ కోపంతో వెళ్ళి కసక్కన రెడ్ టీంని తీసుకొని పంపించేశారు. మీరు ఆల్రెడీ ఎపిసోడ్ చూసుకుంటే, నేను ఇంకా ఎపిసోడ్ చూడాలి, స్టిల్ నాకు తెలుసు కాబట్టి నేను లైవ్ చూసుకున్నట్టు చెప్తున్నా. ఏం చేశారు, ఆవిడ రెడ్ టీంలోకి వెళ్ళి రెడ్ టీమ్ సైడ్ లివర్ లాగారు. సో ఆవిడని తీసేశారన్న కోపంతో అవతల టీంని తీసేయాల్సింది పోయి వీళ్ళని టీంని తీసేసింది. సో అది అలా కోపంతో కళ్యాణ్ చేయకుండా క్లియర్గా తనని ముగ్గురు కలిసి ఒక మాట చెప్పేసి తీసేస్తే, యాక్చువల్గా రీతుతో తర్వాతైనా నేను వెళ్తానులే, నీకు సపోర్ట్ చేస్తానని చెప్పినా కూడా నమ్మకం లేక అమ్మాయి మళ్ళీ కళ్యాణ్ కూడా అడద్దు, రీతు చౌదరి, కళ్యాణ్ కాదు ఇమాన్యుయల్ కూడా అడిగేసరికి అతను కాలుతూ ఉంటాడు, అతను బాధపడుతూ ఉంటాడు. ఏంటన్నా నేను మాట ఇచ్చిన తర్వాత నా మీద నమ్మకం లేకపోతే ఎట్లా అది అని బాధపడుతూ ఉంటాడు, తర్వాత మాట్లాడదాం లేదా అంటుంటాడు. సో అతను నమ్మకం మీదే అతను వెళ్ళిపోయి ఆ టీం కోసం ఆడాడు.
దాంతోపాటుగా డెమాన్ పవన్ అండ్ కళ్యాణ్ కలిసి కూడా ఈరోజు పర్టికులర్ టాస్క్లో వీళ్ళ ముగ్గురుతో ఫైట్ చేసిన విధానం బాగుంది. మనకు చూపించకపోయినా వాళ్ళ ఎఫర్ట్స్ అర్థమైపోతుంది. తనూజ చెప్పడం కానీ అమ్మో క్రేజీ ఎఫర్ట్స్, క్రేజీగా ఆడారు వీళ్ళిద్దరు అనేసి చెప్పే దాంట్లో మనకు అర్థమైపోతుంది. కళ్యాణ్ అండ్ డెమాన్ బాగా ఆడారు. ఈ పర్టికులర్ వారం జరిగింది ఒక టాస్కే, ఆ టాస్క్ అంతా బాగా ఆడారు. ఆ టాస్క్తో పాటుగా ఈ పర్టికులర్ వీక్లో వాళ్ళ మదర్ రావడం, వాళ్ళ మదర్ రాకముందు ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ వచ్చినప్పుడు ఇమాన్యుయల్కి, కళ్యాణ్కి, తనూజ గారికి వీళ్ళలో కొంతమందికి కొంచెం మంచిగా రిసీవ్ చేసుకుంటా ఉంది. ఇప్పుడు దివ్య వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కళ్యాణ్తో మాట్లాడడం, అలా ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కళ్యాణ్తో మాట్లాడిందంట. ఇలా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడడం, తనూజ గారు వచ్చినప్పుడు పెద్దగా లేదు. ఇట్లా వేరే వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఎలివేషన్స్ వచ్చినాయి. దాంతోపాటుగా సంజయ్ గారికి సాక్రిఫైస్ చేయడం, ఆ టైం సాక్రిఫైస్ చేయడం, సుమన్ శెట్టి గారు నామినేట్ చేసినప్పుడు సుమన్ శెట్టి గారికి హెల్ప్ చేయడం, సుమన్ శెట్టి గారికి 5 minutes టైం ఎక్స్ట్రా ఇవ్వడం, ఇలాంటివి చాలా పాజిటివ్ అయినాయి. దాంతోపాటుగా ఈ సీజన్ మొత్తం మీద లాస్ట్ లైన్స్, ఈ సీజన్ మొత్తం మీద కళ్యాణ్ పడాల నామినేషన్లో బాగా మాట్లాడింది, అన్నిటికంటే బాగా మాట్లాడింది ఈ వీక్. సో అంత బాగా నామినేషన్ పాయింట్స్ మాట్లాడాడు, ఆర్గ్యుమెంట్స్ బాగా మాట్లాడాడు, ప్రాపర్గా ఉన్నాయి. ఈ పర్టికులర్ వీక్ ఆల్మోస్ట్ అంతా బాగుంది. వీటన్నిటికంటే బెస్ట్ ఎలివేషన్, బెస్ట్ ఏమనిపించింది అంటే వాళ్ళ మదర్ రావడం. నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన చిన్న ఒక మనలాంటి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ హౌస్లోకి వచ్చి వాళ్ళ మమ్మీని ఇక్కడ దాకా తీసుకొచ్చి చేతులు వచ్చి ఈవిడ మా అమ్మ, ఈవిడ మా నాన్న, ఇతను అనేసి చెప్పడి గర్వంగా అక్కడ అతనికి ఓటింగ్ పెరిగింది. నిన్న ఎపిసోడ్తో కళ్యాణ్ పడాలకి చాలా ఓటింగ్ పెరిగింది. ఎగ్జాంపుల్కి తనూజ గారు కూడా ఇతనితో ఇప్పుడు రేపు మళ్ళీ తనూజ వచ్చినప్పుడు తనూజకి ఫ్యాన్స్ ఎవరికైతే ఇతనికి వేస్తారో తనూజకి వెళ్ళిపోవచ్చు. బట్ ఇప్పుడైతే ఓటింగ్ పెరగడానికి రీజన్స్ కళ్యాణ్ వాళ్ళ మదర్కి తనూజ గారి శారీ ఇవ్వడం, వీళ్ళిద్దరు ర్యాప్ చూస్తుంటే ఏంట్రా వీళ్ళు ఏ సీజన్లో 1-2 పొజిషన్లో ఉన్న అబ్బాయిలు ఏమన్నా మా సీజన్ 6 లాంటి వాళ్ళతో జిగిరి దోశ జామ్ అన్నారు, కానీ ఇదేం జామ్ రా ఇద్దరు, ఈ బాండింగ్ ఏంట్రా బాబు. టాప్ 1 టాప్ 2లో ఉండే కంటెస్టెంట్స్ అమ్మాయి అబ్బాయి కలిసి ఇంత క్లోజ్గా ఉన్నది బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఎక్కడ లేదు. శ్రీముఖి రాహుల్ ఫుల్లు గొడవలు, గీతా మాధురి కౌశల్ ఫుల్లు గొడవలు, ఇలా ప్రతిసారి అమ్మాయి అబ్బాయి టాప్ 1-2లో ఉన్న ప్రతిసారి పెద్ద గొడవలు. బిందు మాధవి అఖిల్ పెద్ద గొడవలు. ఫర్ ద ఫస్ట్ టైం ఇది మళ్ళీ జరుగుద్దేమో పెద్ద గొడవలు, నాకు తెలిసి జరగకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ జరిగే ఛాన్సే లేదు. ఎందుకంటే కళ్యాణ్ డైరెక్ట్ చెప్తుండు, నీ ఆనందం కోసం, నీ సంతోషం కోసం ఫస్ట్ నిలబడే వ్యక్తి నేనే. ఎప్పుడు ఏ వీక్లో ప్రామిస్ ఇది? 11వ వారంలో ఒక కంటెస్టెంట్ ఒక మనిషికి ఒక అమ్మాయికి ప్రామిస్ చేసి నీ సంతోషం కోసం నేను ఫస్ట్ నిలబడతా అంటే ఎందుకు ఎగనిస్ట్ అవుతాడు? ఎగనిస్ట్ ఛాన్సే లేదు. కాబట్టి వీళ్ళిద్దరి క్లోజ్నెస్ వల్ల తనూజ గారు నామినేషన్లో లేకపోవడం వల్ల తనూజ గారి ఫ్యాన్స్ కొంత అట్రాక్ట్ అవుతారు, ఆటోమేటిక్గా పడుతూ ఉంటాయి. ఈ పర్టికులర్ వారంలో తను లేకపోవడం వల్ల ఇతనికి ఓట్లు పడతాయి, ఇతను ఓట్లు పడి పెరుగుతూ ఉంటుంది. ఈ ఫ్యామిలీ వీక్లో హైలైట్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఇది ఫర్దర్గా ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఓటింగ్ పర్సంటేజ్ అయితే ఇంక్రీజ్ అయింది. దానికి రీజన్స్ అన్నీ ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత కళ్యాణ్ అయితే విన్నింగ్ రేస్లో ఉన్నాడు, నో డౌట్. కళ్యాణ్ ఈజ్ ఇన్ విన్నింగ్ రేస్. ఎందుకు విన్నింగ్ రేస్లో ఉన్నాడంటే ఒక 2 minutes చెప్పిన తర్వాత డైరెక్ట్ ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్తాం. ఇమాన్యుయల్ గురించి కొంచెం ఎక్కువసేపు మాట్లాడలేదు, ఎందుకంటే ఫర్దర్గా ఈ పర్టికులర్ సీజన్లో ఈ వీక్ వచ్చి టాప్ 5 పెడతారు. టాప్ 5లో నేను ఒక మాట చెప్పా, కళ్యాణ్కి ఎక్కువ మంది పెడతారేమో టాప్ 5 అని, కానీ అది జరగదా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది ఒక్కోసారి. ఏమో చెప్పలేం, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి తనూజ గారిని ఎక్కువ మంది పెడతారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కళ్యాణ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ వెళ్తే ఖచ్చితంగా కళ్యాణ్కి గట్టి ఇన్పుట్స్ ఇస్తారని మనకు వచ్చిన అప్డేట్. గట్టి ఇన్పుట్స్ అంటే నీవు విన్ అయ్యే అవకాశం ఉంది. నాకు ఎందుకు అనిపించిందంటే, ఇది ఎందుకు చెప్తానంటే మొన్న ఒక వీడియోలో చెప్పాను, మధ్యలో ఎక్కడ చెప్పాను, మీరు చూసారో లేదో, ఇది నేను కరెక్ట్గా చెప్తున్నానో లేదో మీరు కామెంట్స్ చేస్తే నాకు అర్థమవుతుంది. తనూజ గారు నెంబర్ 1 అని త్రూ హింట్స్ కానీ ఆవిడకి అందరూ వచ్చి 1లో పెట్టడం కానీ, అందరూ బూస్ట్ ఇచ్చేది కానీ, నాకు సార్ వచ్చి పోడే కానీ, ఆడియన్స్ ఇచ్చే పర్సెంటేజ్ని బట్టి ఆవిడకు ఒక క్లారిటీ ఉంది, నేను నెంబర్ 1, మోస్ట్లీ నేను నెంబర్ 1 అని. కానీ కళ్యాణ్ పడాలకి నేను నెంబర్ 2లో ఉన్నాను అనేది ఆయనకి అర్థం కావట్లేదు. కళ్యాణ్ పడాలకి నెంబర్ 2లో ఉన్నాననే క్లారిటీ లేదా అంటే నాకెందుకు లేదని అనిపిస్తుంది. ఉండుంటే అలా ఉండదు, తనూజ గారి కోసం ఆడతానని, తనూజ గారి కోసం నిలబడతానని, ఇవన్నీ సంతోషమే నా సంతోషమని అలా అంటారని నేను అనుకోవట్లే. ఇక తెలిసి కూడా అన్నాడంటే ఇంక దేవుడే ఉండాలి. ఇంకా ఆట వద్దు ఏమొద్దు, నా ఫ్రెండ్షిప్ నా బాండింగే కావాలని అనుకున్నట్టు అనుకోవాలి, మనకు తెలియదు. ఇక్కడ ఏమవుతుందంటే క్లియర్గా కళ్యాణ్ ఆట ఏ రకంగా టర్న్ అవుతుందంటే మనకు కనపడే దాన్ని బట్టి ఏదైనా హింట్ వచ్చి స్ట్రాంగ్గా ఇంట్లో వాళ్ళు బుద్ధి పెప్పి నువ్వు ఆట ఆడు, నువ్వు తనూజ కాదు ఇంకొకరు కాదు, తనతోనే నీకు పోటీ అని చెప్పగలిగితే వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. కొంచెం హై ఛాన్సెసే ఉన్నాయి. అంటే ఆవిడని బీట్ చేయొచ్చు, ఆవిడకి సమానంగా వెళ్ళి లాస్ట్ దాకా ఎవరైనా గెలవచ్చు అనే ఊపులు ఉండే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే తను ఎంత క్లోజ్ అయిందో చూడండి, సిచ్యువేషన్స్ ఎలా దారుణంగా తయారవుతారో చూడండి. తను ఆల్రెడీ మాట ఇచ్చేశాడు, నువ్వు సంతోషంగా ఉంటే చాలని. దానికి ముందు ఈవిడ వెళ్ళి వాళ్ళ అమ్మకి శారీ కూడా ఇచ్చారు. ఇతను ఆల్రెడీ అసలు అగెనెస్ట్గా వెళ్ళడు,
అసలు తుస్కారంగా ఏం మాట్లాడలా. అలాంటిది ఈవిడ వెళ్ళి వాళ్ళ మదర్కి శారీ ఇచ్చిన తర్వాత చిన్న చిన్న వాటికి ఫైట్ చేసి ఆవిడకి అగెనెస్ట్గా వెళ్తారని నేను అసలు అనుకోవట్లేదు. మీరు అనుకోవచ్చు చాలామంది, అరే నువ్వు ఏంట్రా నాయన వ్యూస్ కోసం అగెనెస్ట్ అంటే వ్యూస్ సప్పంగా వాళ్ళు కూర్చున్నా కూడా మనకు వ్యూస్ ఎంతో కొంత వస్తున్నాయి. వ్యూస్ కోసం కాదు, ఇతని అగెనెస్ట్ అయితేనే గెలుస్తాడు. తనూజ గారి లెవెల్ వేరు. తనూజ గారి సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇప్పుడు కాలు మీద కాలు వేసుకుని తనూజ నార్మల్గా కూర్చొని ఎవడు జోలికి వెళ్లకుండా ఉన్నా కూడా గెలిచే ఛాన్స్ ఉంది. ఓటింగ్ అంత ఉంది. కానీ కళ్యాణ్కి ఏంటంటే ఆవిడ పెట్టుకున్న కాలు మీద కాలు తీసి ఇతని కాలు మీద కాలు వేసుకోవాల్సిన సిచ్యువేషను. అప్పుడు ఈవిడిని లాగితేనే అతను గెలుస్తాడు. అంతేగాని ఇతను కామ్గా ఉంటే గెలవలేడు. ఇతను వెళ్ళి ఆవిడదే తప్పు లేదు, ఆవిడే బాగా హైలైట్ అన్నట్టుగా ఆవిడకే సపోర్ట్గా నిలబడతా ఉంటే శివాజీ గారు పల్లవ ప్రశాంత్ ఎలా ఉంది, పల్లవ ప్రశాంత్ గెలుస్తాడు. శివాజీ గారు ఎంతసేపటికి పల్లవ ప్రశాంత్ వాడు గెలిస్తే బాగుండు, పల్లవ ప్రశాంత్కి ఎలివేషన్, పల్లవ ప్రశాంత్ పాజిటివ్ మాట్లాడితే ఇంకా అట్లా వర్కౌట్ కాదు కదా. సేమ్ ఇక్కడ జరుగుతుంది. తను కామ్గా కూర్చొని వర్కౌట్ అవుద్ది. కళ్యాణ్ మాత్రం తనతోనే ఫైట్ చేస్తేనే విన్ అవుతాడు. అది వాళ్ళ ఎవరైనా వచ్చి హింట్లు ఇస్తేనే జరుగుతుంది తప్పించి ఇంకోటి. ఓటింగ్ మాత్రం తను సేవ్ అయిపోతాడు. అది మళ్ళీ చెప్పాల్సిన అవసరం నెంబర్ 1 పొజిషన్లో పడుతుంది. అండ్ లాస్ట్ వీక్తో కంపేర్ చేసి ఈ పర్టికులర్ వారం తనూజ గారు నామినేషన్లో లేకపోవడం వల్ల ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగింది. దాంతోపాటుగా తనూజకి కళ్యాణ్కి పెట్టినా కూడా ఓటింగ్ డిఫరెన్స్ కూడా తగ్గింది. ఒక 8 to 10%లోనే ఉంది. ఒకప్పుడైతే 20-25%లో ఉండేది. అరాచకంగా ఉండేది. అది పరిస్థితి. ఇది పక్కన పెట్టి నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యాండిడేట్ ఇమాన్యుయల్ విన్నింగ్ రేస్లో ఉన్నాడా లేదా అనేది మీరు కామెంట్ చేయాలా. నా వర్షన్లో ఇమాన్యుయల్ ఈజ్ నాట్ ఇన్ విన్నింగ్ రేస్. ఉదయం అనుకున్నాను విన్నింగ్ రేస్లో, ఇప్పటికి స్టిల్ ఐ విష్ తను విన్నింగ్ రేస్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బట్ ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లెస్. అది చెప్పాలంటే నాకే బాధేస్తుంది. ఎందుకు చెప్తానండి, తనకి ఉండాలని ఎందుకు కోరుకున్నా అంటే తన మిస్టేక్స్ అంతా ఈ సీజన్లో ఓన్లీ సేఫ్ గేమ్, అంతకుమించి ఏమీ లేదు. ఉంటే సేఫ్ గేమ్ అంటే ఒక్కసారి ఏదైనా స్ట్రాంగ్గా చెప్పాలి అంటే ఇబ్బంది పడిపోతారు. ఎందుకు వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు మంచోళ్ళు, వాళ్ళు క్లోజ్ అని ఫీల్ అవుతారు తప్పించి ఆ నామినేషన్స్కి రాలేదు. అండ్ అప్పుడంతా వాళ్ళు నామినేట్ చేయలేదు. ఓకే, ఇప్పుడు నామినేషన్స్కి రావడానికి భయపడుతున్నాడు అని క్లియర్ కనపడుతుంది. ఇది స్టేట్మెంట్ పాస్ చేయడానికి నేను ఊరికి ఏది పాస్ చేయను మామ. మీకు ఏదైనా నన్ను చూస్తే నాకు తప్పుగా ఫీల్ అవుతారు, కానీ నేను అన్ని జాగ్రత్తగానే పాస్ చేస్తాను. చూడకుండా ఏది మాట్లాడు, చూడకపోతే మా అయితే స్కిప్ చేస్తాను అంతే. ఎందుకంటే ఇది ఐఐటి బిట్ కాదు, ఎంసెట్ సిలబస్ కాదు, ఐఐటి సిలబస్ కాదు. నేను ఏదో ఒక మిస్ చేయగానే ప్రపంచం అంతా కూలిపోవడానికి. అలా ఒక్కోసారి నేను చూడలేదు కదా ఆ పర్టికులర్ పార్ట్ గురించి స్కిప్ చేద్దాం అనుకుంటా, కానీ తెలియకుండా ఏది మాట్లాడను. ఈరోజు ఏం జరిగిందంటే భరణి గారితో లాస్ట్ 2లో వీళ్ళు ఉంటే రెడ్ టీంలో, అన్న నాకు ఓటింగ్ లేదు, నేను ఉంటే ఉంటానో తెలీదు, కాబట్టి నాకు ఇమ్యూనిటీ అవసరం అన్న, నేను ఇన్ని రోజులు నామినేషన్లో రాలేదు కాబట్టి నాకు ఓటింగ్ ఎంత ఉందో తెలియదు కాబట్టి నాకు వద్దనని భయపడుతున్నాడు క్లియర్గా. తనకి పైకేమో మేకపోతే గంభీర్యం ఉంది. ఎలా ఆడియన్స్ 100 ఇస్తున్నారు, నాకు ఎవరికి రానంత బిజులు వచ్చాయి, ఎవరికి రానంత పొగడతలు వచ్చాయి, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ భరణి గారితో మన నామినేషన్లో కూడా మాట్లాడారు. కానీ రియాలిటీలో తనకు ఆ ధైర్యం లేదు. తెలియకుండా ఆ ధైర్యం లేకపోవడానికి రీజన్ తనకున్న బిగ్ బాస్ మీద ఉన్న నాలెడ్జ్. బిగ్ బాస్ మీద హ్యూజ్ నాలెడ్జ్ ఉండడం వల్ల ఎప్పుడు జరిగినట్టుగానే అందరికీ జరిగినట్టుగానే ఇమాన్యుయల్ ఎంత బాగా ఆడినా నాకు కూడా ఎలిమినేషన్ అయిపోతానేమో, రోహిణి గారి లాగానో అవినాష్ లాగానో, లేకపోతే ఒకప్పుడు సందీప్ మాస్టర్ లాగానో, ఒకప్పుడు ఆలీ గారి లాగానో, ఇలా ఎవరొకరిలాగా మనం కూడా ఎక్కువ వారాల నామినేషన్ లేకపోతే మనం ఎలిమినేట్ అవుతామేమన్న భయం పట్టుకున్నది బికాస్ ఆఫ్ హిస్ బిగ్ బాస్ నాలెడ్జ్. కానీ అవుట్ ఆఫ్ ది బాక్స్లో జనాలు ఎలా సపోర్ట్ చేస్తున్నారంటే, సరే ఇమాన్యుయల్ నామినేషన్లో ఇన్ని రోజులు రాకపోయినా తను బీభత్సంగా ఆడాడు కదరా, ఎంటర్టైన్ చేశాడు కదరా, డెమాన్ పవన్తో 1-6 టాస్క్ ఓడిపోయింది తప్పించి ఏ టాస్క్ ఓడిపోలేదురా ఇమాన్యుయల్. అలాంటి ఎంటర్టైన్మెంట్ చేసిన పర్సన్కి నామినేట్లో రాకపోవడం ఒక్కటే రీజన్తో 1-6 సేఫ్ ఇది చేశారు. సేఫ్ దాన్ని నేను ఎందుకు ఎక్కువ క్రిటిసైజ్ చేయలేకపోతున్నా అంటే ఎంటర్టైనర్లు అందరూ సేఫ్గానే ఉంటారు. టేస్టీ తేజతో సహా, అవినాష్తో సహా, రోహిణి గారితో సహా వాళ్ళంత స్ట్రాంగ్గా ఉండలేరు. స్ట్రాంగ్గా అందరితో ఉంటే వాళ్ళు కామెడీ చేయలేరు, జోక్ లేరు, వాళ్ళతో ర్యాప్ ఉండదు. తట్టు ఏంటంటే సేఫ్ రీజన్స్ వీళ్ళందరితో ఎంటర్టైన్ చేస్తున్నారు. సో వీళ్ళ మీద నామినేట్ చేయడానికి ఎవరికి రీజన్స్ దొరకవు, చేయరు, వీళ్ళేం చేయవద్దని చెప్పరు. ఇలా సేఫ్ గేమ్ అనేది పార్ట్ ఆఫ్ గేమ్ అయిపోద్ది క్లియర్గా ప్రతి ఎంటర్టైనర్ది. దాంట్లో కూడా అంతే. కానీ తను మరీ ఎక్కువైపోయి 10 వీక్స్ నామినేషన్లో 9 వీక్స్ రాకపోవడం వల్ల ఎత్తుపోతారు పదమైంది. ఇప్పుడు ఈ వారం కూడా క్లియర్గా ఒక ఎడ్జ్ తీసుకొని ఒక సైడ్ స్టాండ్ తీసుకుందామంటే స్టాండ్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాడు ఇమాన్యుయల్. ఎగ్జాంపుల్కి ఇమాన్యుయల్ స్టాండ్ తీసుకోలేని సిచ్యువేషన్ అంటే ఎట్లా అంటే, ఎగ్జాంపుల్కి ఏం జరుగుతుందంటే తనూజకి ఇప్పుడు ఎవరైతే స్ట్రాంగ్ అపోనెంట్స్ ఉన్నారో వాళ్ళతో ఫైట్ గట్టిగా చేయడానికి భయపడుతున్నాడేమో అనిపిస్తుంది బికాస్ ఆఫ్ నామినేషన్స్. ఆ నామినేషన్స్కి వచ్చి వెళ్ళిపోతానేమో, లేనిపోంది లాస్ట్ దాకా ఉండాలి. అంతెందుకు మామ, ఈరోజు ఉదయం నాకు బాధ అనిపించింది. ఇమాన్యుయల్ తనని తానే తక్కువ చేసుకుంటున్నాడే, తను విన్నర్ మెటీరియలే, తనకు తానే అండర్ ఎస్టిమేట్ చేసుకున్నాడే. నాకు తెలిసి ఇతరులకు కూడా నాకు సార్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అరే నువ్వు నామినేషన్లకు రాకపోయినా పర్లేదని వాళ్ళ అన్న కానీ చెప్పాలి. ఇమాన్యుయల్ నామినేషన్లకు రాకపోతే ఏంట్రా నువ్వు చేసిందంతా కష్టమంతా నీ ఎంటర్టైన్మెంట్ ఇది అడిగిపోయింది అనుకున్నావు.
జనాలు నేను ఇష్టపడుతున్నారు, నువ్వు విన్నర్ అయ్యే అవకాశం ఉంది, నువ్వు వాడు, అసలు నువ్వు సేవ్ అవుతావు నామినేషన్స్ అనే పాయింట్ వదిలేసే, నువ్వు విన్నర్ రా, నువ్వు సేవింగ్ కోసం ఎందుకు వెయిట్ చేస్తావు అనేసి బూస్ట్ ఇచ్చేయాలి. అప్పుడు ఏమన్నా అర్థమవుద్దేమో. ఈరోజు ఏమంటాడు సంజయ్ గారితో, ఈరోజు మార్నింగ్ లైవ్ చూస్తుంటే ఎట్టయినా టాప్ 5 ఉండాలి మమ్మీ అనే యాంగిల్కి వచ్చాడు. టాప్ 5 అన్నాడు ఒక మాట, షాక్ నేను. టాప్ 5 బాగా ఆలోచిస్తున్నాడు ఏంట్రా, విన్నర్ అని ఆలోచిస్తే టాప్ 5 వస్తాడు సంజయ్ గారు. అప్పుడు ఈవిడ అతను టాప్ 5 అంటే ఈవిడ టాప్ 3 అంటున్నారు. ఇద్దరం టాప్ 3లో ఉండాలి, విన్ అయితే తర్వాత మన ఇద్దరం అయితే టాప్ 3లో ఉండాలంటే ఇతను టాప్ 5 అంటున్నాడు. అయిపోయింది. నేను మొన్నటి దాకా ఏం చెప్పాను, 10 వారాల నామినేషన్లు లేని వ్యక్తి ఎలిమినేట్ అవుతాడా లేదని ఆలోచించే రోజుల నుంచి విన్నర్ అవుతాడా లేదని ఆలోచించుకునే అంత రేంజ్లో ఉంది పర్ఫార్మెన్స్ అని. స్టిల్ ఐ ఫీల్ దట్ హీ హ్యాస్ దట్ పర్ఫార్మెన్స్, హీ పర్ఫార్మ్డ్ లైక్ ఎనీథింగ్. బట్ ఇప్పుడు నామినేషన్లో రావడానికి భయపడుతున్నాను. ఈ రోజు కూడా నాకు ఇమ్యూనిటీ కావాలంటున్నానంటే నేను ఏమి చేయాలి చెప్పండి. ఈ రోజు ఏం చెప్పాలి, అతను ఇమ్యూనిటీకి హెవీగా ట్రై చేయకూడదు, నామినేట్లో రావాలా, మా అయితే టాస్క్ వస్తే టాస్క్ పర్ఫార్మెన్స్ చేయి. కానీ అవతల ఆర్గ్యుమెంట్ చేస్తాం నాకు ఇమ్యూనిటీ కావాలి. ఏంటి ఇమ్యూనిటీ? ఎన్ని వారాలు ఇమ్యూనిటీ వస్తుంది? ఈ పర్టికులర్ వారం ఇమ్యూనిటీ వస్తే నెక్స్ట్ వారం కన్ఫర్మ్గా వెళ్ళిపోతాడు. అది ప్రాబ్లం అయిపోతున్నాయా? వాళ్ళ ఫ్యామిలీ వీక్ వచ్చింది, వాళ్ళ అమ్మగారు అసలు భయంకరంగా మాట్లాడింది. ఇది వన్ ఆఫ్ ద పాజిటివ్ ఎపిసోడ్స్ ఫర్ ఇమాన్యుయల్. నాకు తెలిసి ఎపిసోడ్లో కొంత 1-2 నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. అదే సంజయ్ గారికి సపోర్ట్ చేయకపోవడం, సంజయ్ గారు హర్ట్ అవ్వడం, ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఎపిసోడ్లో టెలికాస్ట్ చేస్తారో లేదు తెలియదు అవి, ఎందుకంటే ఫ్యామిలీ వీక్ ఈరోజు ఉంది కదా ఇమాన్యుయల్కి. కాబట్టి అది కొంచెం అది కట్ చేస్తారేమో నెగిటివ్ ఎపిసోడ్ అనేసి అనుకుంటున్నా. కట్ చేస్తేనే బాగుండు అనుకుంటా. ఎందుకంటే వాళ్ళ మదర్ వచ్చిన ఎపిసోడ్లో దాన్ని హ్యూజ్ నెగిటివిటీ ఉండే కొంచెం చిన్న బిడ్డలని అది పెద్దగా ఎక్స్క్లూడ్ చేస్తే అయిపోద్ది, వాటిని టెలికాస్ట్ చేయకుండా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఈరోజు కొంచెం గట్టి పాజిటివ్ అవుద్ది, ఈరోజు పాజిటివ్ అవుద్ది, ఈరోజు కొంత ఓట్ బ్యాంక్ కూడా పెరుగుద్ది. ఇది 2-3 వారాలు ఖచ్చితంగా సేవ్ చేస్తుంది. మనం భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి చెప్తే చాలు. కానీ విన్నర్ రేస్లో నుంచి ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది విన్నర్ రేస్ అనేది క్లియర్ కనపడుతుంది. ఆల్మోస్ట్ 100% కాదు, ఒక 5-6% అంతే. ఏదైనా వింతలు జరిగిపోయి ఏదైనా వీళ్ళిద్దరు మరీ దారుణంగా బిహేవ్ చేసి కళ్యాణ్ అండ్ తనుజ గారు చెప్పినట్టుగా మాటలు మర్చిపోయి మతిమరుపు వచ్చేసి వాళ్ళని తలకాయలు బాలు కొట్టేసి వాళ్ళకి పొడి చేసి వాళ్ళని పచ్చి బూతులు తిట్టేస్తే అవుట్ ఆఫ్ ది రేస్కి వాళ్ళిద్దరు అయిపోతే ఇతను వచ్చే అవకాశం ఉంది. లేకపోతే వెరీ లెస్ ఛాన్సెస్. అండ్ ఇది వాళ్ళ మదర్ గారు వచ్చేది ఖచ్చితంగా ఎమోషనల్ ఎపిసోడ్ అవుద్ది. ఖచ్చితంగా చాలామంది కనెక్ట్ అయిపోతారు, రిలేట్ చేసుకుంటారు. చాలామంది అబ్బా మనోడ్రా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. తనకి పాజిటివిటీ అయితే పెరుగుద్ది. ఈరోజు వాళ్ళ మదర్ నుంచి వాళ్ళ మదర్ చాలా బాగా మాట్లాడారు, చాలా మంచి హింట్లు ఇచ్చారు, పెళ్లి గోడ కుదిరి ఇవన్నీ వచ్చాయి. ఇది పరిస్థితి. ఇమాన్యుయల్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. ఈ వారం ఇప్పుడు సీరియస్ మోడ్లోకి వెళ్దాం. ఈ వారం నామినేషన్లో ఉన్న 6 మందులు వీళ్ళిద్దరు మాత్రమే సేవ్. నేను ఈ ఊరికి ఏది చెప్పట్లా, నేను లాజికల్గా చెప్తాను, మీరు ఓకే చేస్తారా, యాక్సెప్ట్ చేస్తారా, అవును రావడాలని చెప్తారో లేదో కింద కామెంట్ చేయండి. ఈ వారం వీళ్ళిద్దరే సేఫ్ జోన్లో ఉన్నారు, ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ తప్ప. మిగతా 4 ఏ ఒక్కరు ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ డెమాన్ పవన్తో సహా, భరణి గారితో సహా వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సంజన దివ్యలో వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకని చెప్తా. ఈ 4 ఉన్నారు కదా, మిగతా 4 డెమాన్ పవన్ గురించి చూస్తే ఫస్ట్ డెమాన్ పవన్ అండ్ భరణి గారిని పక్కన పెడదాం. లాస్ట్ ఇద్దరిని పెట్టి వీళ్ళిద్దరు వెళ్ళిపోయే ఛాన్స్ ఎందుకు ఉండదు చెప్పే ముందు లాస్ట్ ఇద్దరు చెప్తా. ఫస్ట్ దివ్య గారి గురించి చెప్తాం. దివ్య గారు లీస్ట్లో ఉన్నారు. కానీ ఈరోజు ఎపిసోడ్ 1.5 అవర్ ఓటింగ్ ఏదైతే ఉందో దాంట్లో మాస్ ఓటింగ్ పడే అవకాశం కూడా ఉంది దివ్య గారికి. అండ్ మాస్ ఓటింగ్ అంటే ఏంది, రెగ్యులర్ మాస్ ఓటింగ్ అంటే హెవీ ఓటింగ్ అని కాదు, ఈవిడికి రెగ్యులర్గా పడే ఓటింగ్ కంటే కొంత ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే రెగ్యులర్గా పడే ఓటింగ్ ఆవిడికి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు వేస్తారు. ఎక్స్ట్రా ఓట్లు ఎక్కడ పడతాయి అంటే ఒక టాప్ కంటెస్టెంట్తో విన్నర్ కంటెస్టెంట్స్ 1-2 పొజిషన్లో ఉన్న కంటెస్టెంట్ ఏ పర్సన్ అది రైట్ కానీ రాంగ్ కానీ తనతో రైవల్రీ క్రియేట్ అయితే మినిమం రీజనబుల్గా ఉంది లేరా ఆర్గ్యుమెంట్, మరీ టూ మచ్గా ఇష్టం వచ్చినట్టు తిట్టడం, ఇష్టం వచ్చినట్టు చేసింది కాకుండా రీజనబుల్ కాన్ఫ్రంటేషన్ జరిగితే ఆ టైంలో ఓట్లు పడతాయి. పడమని ఏమని నేను చెప్పట్లా, పడతాయి. ఆటోమేటిక్గా ఏమవుద్ది, ఇప్పుడు టాప్ కంటెస్టెంట్కి నచ్చిన వాళ్ళు ఉంటారు చూసిన వాళ్ళు అగెనెస్ట్ వాళ్ళందరూ కూడా దివ్యకి వేస్తారు ఈరోజు. ఎందుకంటే అంత ఫైట్ జరిగింది కాబట్టి. దాని గురించి ఆ ఫైట్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తే దాదాపు 15 నిమిషాల పైన వస్తుంది. ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఎపిసోడ్ రివ్యూ కోసం వెయిట్ చేయండి. దాంట్లో 2 పక్కల తప్పులని ఎపిసోడ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఎపిసోడ్ చూసి వచ్చిన తర్వాత నా రివ్యూ కోసం వెయిట్ చేయండి, రివ్యూలో గట్టిగా చెప్తా. ఇప్పుడు ఈవిడికి వేసే వాళ్ళు తనుజ హేటర్స్ ఈరోజు స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే పెద్ద గొడవ జరగడం వల్ల. ఇది ఆవిడ ప్లస్. బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే తనుజకి సంబంధించిన ఫ్యాన్స్. ఇప్పుడు ఈ తనుజ హేటర్స్ ఎంతమంది ఉంటారు, తనుజకే అందరికంటే హైయెస్ట్ ఓటింగ్ ఉంది, తనుజ హేటర్స్ ఈవిడికంటే తక్కువ ఉంటారు. కాబట్టి తనుజ హేటర్స్కి దివ్యకి 100% సపోర్ట్ చేయలేరు. మిగతా వాళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు, కొంతమంది సపోర్ట్ చేయగలుగుతారు. కానీ తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఖాళీగా ఉంటారు, వాళ్ళందరూ నామినేషన్ లేరు, తనుజ నామినేషన్ లేరు. ఇలాంటి టైంలో తనుజ ఆడియన్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఈవిడికి నచ్చిన వాళ్ళు ఉంటారు, ఈరోజు పర్టికులర్ ఎపిసోడ్లో ఏంట్రా మా తనుజని ఇలా అనింది అలా అనింది, ఆవిడ తనుజ తప్పు ఉండొచ్చు రైట్ ఉండొచ్చు, వాళ్ళ వర్షన్లో ఏమనిపిస్తుంది, తనుజ రైట్ అనిపిస్తుంది. మీరు ఎపిసోడ్ చూసినట్టు నా వర్షన్ చెప్తాను. అప్పుడు ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ డే 1.5 అవర్లో
వాళ్ళు దివ్య ఖాళీగా ఉండేవాళ్ళు దివ్యకి కాకుండా దివ్యాని పంపించాలని కానీ సంజన గారికి అలా వేసారనుకో. ఎగ్జాంపుల్కి సంజన గారికి వేయాలంటారు, ఎందుకంటే సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ అవుతుంది, వేద్దామని. సేమ్ తనుజ హేటర్స్ ఈవిడ కూడా వేస్తారు, రెండు జరుగుతాయి. కానీ ఎక్కువ అటు జరిగే అవకాశం ఉంది. అప్పుడు అలా జరిగితే కాదు, జరిగే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎపిసోడ్ అంత కాన్ఫిడెంట్ ఉంది, జరగాలని కోరుకోవట్లేదు, జరగద్ది నాకు తెలుసు. ఇప్పుడు ఏం జరగవచ్చు అంటే తనూజ గారి ఫ్యాన్స్ సంజన గారికి వేయడం స్టార్ట్ చేస్తే, వేయొద్దని చెప్పట్లా, వేయమని చెప్పట్లా, జస్ట్ జరగబోయే అనాలిసిస్ ఇది. వేస్తే వెళ్ళిపోయేది దివ్య గారు 60-70%. కానీ ఆ 30-40% భరణి గారు వెళ్ళిపోయే ఛాన్సెస్ 25-30%, ఒక 10% డెమాన్ పవన్ కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఓటింగ్ ఎంత డిఫరెన్స్ ఉందనేది మనకి లెస్ డిఫరెన్స్ ఉంది, మరి ఈ హ్యూజ్ డిఫరెన్స్ ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే చెప్తాం ఏం జరుగుతుందంటే, ఇప్పుడు తనూజ గారి ఫ్యాన్స్ సంజన గారికి క్రాస్ ఓటింగ్ జరిగితే ఖాళీగా ఉన్నారు కాబట్టి దివ్యకి తనూజ గారి హేటర్స్ చేయడం స్టార్ట్ చేసి 1.5 అవర్లో చేంజ్. ఈవిడికి కొంత ఓటింగ్ పెరిగితే లైమ్ లైట్ అంతా ఈరోజు ఎపిసోడ్ ఎవరి మీదకి వెళ్ళద్ది? తనూజ దివ్య అండ్ సంజన గారు. ఎందుకంటే సంజన గారికి కూడా ప్రాబ్లం ఏమైందంటే, సంజన గారికి ఈరోజు కొంచెం సింపతి వర్కౌట్ అవుతుంది. అయ్యో సపోర్ట్ చేయలేదే ఎమ్మాన్యుయల్ కూడానే. ఈ టైంలో ఇమాన్యుయల్ కూడా సపోర్ట్ చేయలేదనే టైంలో ఖచ్చితంగా సంజన గారికి నార్మల్గా కొంచెం ఓటింగ్ పడుతుంది. సంజన గారి ఫ్యాన్స్ కొంచెం, తనూజ గారి ఫ్యాన్స్ కొంచెం ఓటింగ్ పడి ఆవిడ సేవ్ అయిపోతే ఈవిడికి అగెనెస్ట్ అవుట్లు పడి ఈవిడ సేవ్ అయితే, ఒకవేళ డేంజర్ జోన్లో ఉన్న 3rd పొజిషన్లో ఉన్న భరణి గారు విల్ బీ ఇన్ హ్యూజ్ డేంజర్ జోన్. మార్క్ మై వర్డ్స్. ఇవంతా జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను చెప్పాను కదా క్లియర్గా, తనూజ గారి నామినేషన్లో లేనప్పుడు, తనూజ గారి ఫ్యాన్స్ ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళతో గొడవ పెట్టిన వాళ్ళు వెళ్ళిపోవాలని చూస్తారు, వాళ్ళు వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ. కానీ అది పెద్ద గొడవ అయితే ఆటోమేటిక్గా తనూజ హేటర్స్ ఈవిడికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఈ టైంలో వీళ్ళు కొట్టుకొని 3rd పొజిషన్లో ఉన్న భరణి గారు కావచ్చు, భరణి గారికి కూడా ఈ పర్టికులర్ వారం కానీ తనూజ బీభత్సంగా క్లోజ్ అయింది కాబట్టి నేను ఏది ఊరికి చెప్పను. తనూజ వాళ్ళ కూతురు వచ్చేసి మీ ఇద్దరు బాండింగ్ బాగా నచ్చిందని వాళ్ళ కూతురు అన్న తర్వాత ఆటోమేటిక్గా తనూజ ఫ్యాన్స్లో కొంతమంది ఇట్లా డైవర్ట్ అవుతారు. ఈరోజు ఆటోమేటిక్గా తనకు కూడా తనూజ ఫ్యాన్స్ ఓటింగ్ కూడా పడడం స్టార్ట్ అయితే భరణి గారికి చూడండి డెమాన్ పవన్ డేంజర్ జోన్లోకి వెళ్తారు. నేను చెప్పింది కరెక్ట్ కదా? ఛాన్సెస్ ఉన్నాయి, 10-20% ఉంది, అంతేగాని 100% వెళ్ళిపోతారని చెప్పట్లేదు. ఇన్ని ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ నలుగురిలో ఎవరైనా వెళ్ళిపోతారో మర్చిపోకుండా దయచేసి మీరు చేసుకోవాల్సింది, వీళ్ళ నలుగురికి మీరు ఓటేసుకొని కాపాడుకోవడానికి ట్రై చేయండి. వీళ్ళ నలుగురిలో ఎవరైనా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, డెమాన్ పవన్తో సహా అండ్ భరణి గారితో సహా. వీళ్ళ నలుగురిలో ఎవరైనా వెళ్ళిపోతారు. ఇప్పుడు భరణి డెమాన్ పవన్ గురించి చెప్తాం. డెమాన్ పవన్ రిలేటెడ్గా ఓటింగ్ అయితే రీతు చౌదరి గారు నామినేషన్ లేరు కాబట్టి కొంచెం ఓటింగ్ ఎక్కువే పడుతుంది, బట్ స్టిల్ ఇన్ డేంజర్ జోన్. వీళ్ళిద్దరు తప్పించి ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఈ సర్కమ్స్టాన్సెస్ అన్నిటి వల్ల ఇతని దాకా హీట్ వచ్చే అవకాశం ఒక 10% ఉంది. ఇతను ఈ రోజు కూడా టాస్క్ ఆడే ఛాన్స్ ఇవ్వలేదు, ఈ రోజు కూడా తీసేశారు, ఈ రోజు కూడా పట్టించుకోవట్లేదు, అతనికి పాపం ఛాన్స్ రావట్లా. ఇంకంతే ఆటోమేటిక్గా ఇది అట్టే కంటిన్యూ అవుతూ ఉంది. 8 వారాల నుంచి తనకి కంటెంటర్ అయ్యే అవకాశం రాలేదు, క్యాప్టెన్సీ టాస్క్లో ఫైనల్ టాస్క్ ఆడే అవకాశం రాలేదు, అలాగే పోతా ఉంది. బట్ ఈ పర్టికులర్ వారం తనది ఎమోషనల్ జర్నీ ఎంత దారుణంగా అంటే, రీతు చౌదరి నామినేట్ చేశాడు, సంబంధం లేకుండా రీతు చౌదరి నామినేట్ చేసినట్టు కూడా తనూజ సేవ్ చేయగానే నువ్వు సేవ్ చేయబట్టి మంచిది అయిపోయింది, సేవ్ చేయకపోతే నేను ఫీల్ అయ్యేవాడిని, నేను చెప్పిన రీజన్ కరెక్ట్గా లేదు, సేవ్ చేస్తే కరెక్ట్గా అయింది. ఇక్కడ మళ్ళీ నెగిటివ్. మళ్ళీ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఎంత మంచోడరా నాయన, రీతు చౌదరిని దగ్గర పెట్టుకొని పరిచయం చేయించి ఆ అమ్మాయికి కూడా సున్నుండి పెట్టించి ఇవన్నీ మర్యాదలు చేసి పంపించాడు, హైలైట్ అనిపిస్తుంది. ఇక్కడ పాజిటివ్ అయింది, నిన్న మళ్ళీ పాజిటివ్ అయింది. అంటే రీతు చౌదరిని ఇంత బాగా చూసుకుంటే వాళ్ళ అమ్మ వచ్చి ఇతను వచ్చి అంత బాగా పరిచయం చేస్తే దగ్గరగా, ఈవిడ మాత్రం తనూజ గారిని ఇమాన్యుయల్ని పరిచయం చేశారు కానీ పర్సనల్గా పిలిచి, డెమాన్ పవన్ని పిలిచి మరి రూమ్లోకి పిలిచి అమ్మకి కొంచెం కంట్రోల్ చెప్పి, ఏంటమ్మా అది కాదమ్మా ఇదిగమ్మా వీడు బాగా సపోర్ట్ చేశాడమ్మా అది ఇది అందుకని వాడితో క్లోజ్గా ఉంటున్నారని డెమాన్ పవన్ చెప్పినట్టుగా చెప్పుండొచ్చు, కానీ అది కొంచెం ఇదైంది. అలా లిటిల్ బిట్ కంటెంట్ వచ్చింది, ఓవర్ హైలైట్ కంటెంట్ అయితే రాలేదు, కానీ ఆ ఎమోషనల్ కంటెంట్ లిటిల్ బిట్ వచ్చిన వరకు పాజిటివ్ వచ్చింది, ఒక్క నామినేషన్ తప్పించి. దీని ఎఫెక్ట్తో కొంత ఓటింగ్ పడుతుంది, బట్ డేంజర్ జోన్లో ఉన్నదానికి రీజన్స్ ఇవన్నీ ఉన్నాయి. సేమ్ భరణి గారు ఈ పర్టికులర్ డేలో కూడా ఆయన మాట్లాడేది కానీ ఏదో గెలవడం కోసం దివ్యతో గివ్యాతో చెప్పుకొని మాట్లాడేసుకొని వస్తాడు, ఇమాన్యుయల్ని రిక్వెస్ట్ చేసుకుని లాస్ట్ రౌండ్ దాకా వస్తాడు, కానీ లాస్ట్ రౌండ్లో ఆయన ఓడిపోతాడు. ఎందుకంటే వాళ్ళ లోపల వచ్చేసరికి డెమాన్ పవన్ అండ్ కళ్యాణ్ బీభత్సంగా ఆడతారు, ఈయన కూడా అవుట్ అయిపోతారు, ఈయన కూడా క్యాప్టెన్సీ కంటెండర్ అవుట్ ఆఫ్ ది రేస్ అవుతారు. కానీ ఇక్కడ పాజిటివ్ ఏమవుతుందంటే, తనూజ గారు నామినేషన్ లేరు. 2 రోజుల క్రితం వరకు తనూజ గారు నామినేషన్ రాకపోయినా కూడా ఆవిడ ఊరికే ఎందుకు వేస్తారయ్యా భరణి గారు తనూజ గారు క్లోజ్ కాదు కదా, ఎందుకు నామినేషన్లో ఉండకపోయినా కూడా ఆయన ఓట్లు పడవు కదా అనుకుంటాం. కానీ ఇప్పుడేమైందంటే వాళ్ళ కూతురు వచ్చి మొత్తం ఆ ప్యాచ్ చేసిన ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది, నాకే కదా జనాలకు అనిపిస్తుంది, బట్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ అదే చేస్తారు. ఏం చేస్తారు, ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చేది ఆట మార్చడానికి, వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏదైతే ఉన్నాయో ఆ మిస్టేక్స్ ఏంటి, వాళ్ళని ఎలిమినేట్ చేసేటువంటి మిస్టేక్స్ ఏదైతే ఉన్నాయో ఆ మిస్టేక్స్ని కవర్ చేయడానికి వచ్చి ఆ హింట్స్ ఇచ్చి వస్తారు.
ఈ హింట్స్ ఏంటంటే తనూజ గారికి దూరం అవడం అనేది భరణి గారికి ఓటింగ్ పరంగా మైనస్. ఆవిడ దూరం పెట్టచ్చు, ఆవిడ ఆట పరంగా ఆవిడ పరంగా ఇది సెట్ అవ్వదు ఈ బాండింగ్లు అని అంటున్నారు కాబట్టి దూరం పెట్టచ్చు. కానీ ఆవిడ దూరం పెట్టినా కూడా ఈయన దూరం పెట్టడం దీనికి మైనస్. ఎందుకంటే బయట ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు, గుండెల మీద చేసుకొని చెబితే ఎవరికైనా ఆడియన్స్కి తెలుసు. ఆ రోజు శ్రీజ అండ్ భరణి గారికి ఓటింగ్లో భరణి గారిని లోపల పంపించడానికి ఎక్కువ ఉపయోగపడింది తనూజ గారి ఫ్యాన్సే. ఎందుకంటే శ్రీజ వెళ్ళి తనూజతో గొడవ పెట్టుకోవడం వల్ల ఆ ఫ్యాన్స్ వల్లే వచ్చారని అందరికీ తెలిసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ప్లస్ ఉంటే తనూజ గారి ఫ్యాన్స్ కొంచెం సపోర్ట్ ఉంటే ఎప్పుడైనా కొంచెం ఫర్దర్గా వీక్స్లో ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని తెలుసు. దాంతోపాటుగా వీళ్ళిద్దరికి దూరంగా ఉన్నా వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ పెరుగుతున్నా ఎన్ని పెరుగుతున్నా ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ కలిపారు. ఇప్పుడు సింపుల్ మామ, చాలా గొడవలు అవుతున్నాయి. నామినేషన్ చేసుకున్నారు ఒకరికొకరు. తనూజ గారు డైరెక్ట్గా భరణి గారు నామినేట్ చేశారు, భరణి గారు తనూజని నామినేట్ చేశారు. ఆ ఇష్యూలు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. వెనక పక్క తనూజ మాట్లాడుతుంది, వెనక పక్క భరణి గారు మాట్లాడుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి. స్టిల్ జరిగిన వచ్చి ఫ్యామిలీ మెంబర్ ఎందుకు కలిసిపోమని చెప్తారు? ఎందుకు చెప్తారంటే అందుకే కొంచెం ప్లస్ అవుద్దులేని దాన్ని ఏం తప్పుపట్టట్లేదు. దట్స్ ద స్ట్రాటజీ. ఇది పనిచేస్తుంది. ఆవిడ ఎవరైతే వచ్చి అక్క అనేసి లవ్ సింబల్ వేసి హక్ చేసుకున్నారో వాళ్ళ కూతురు, అది వర్కౌట్ అవుతుంది. ఆ వర్కౌట్ అవ్వడం వల్ల కూడా ఆయన కోట్లు పడుతున్నాయి. బట్ స్టిల్ నేను డేంజర్ జోన్. ఎందుకంటే ఈయనకి ఏడు మొదలు పెట్టకుండా దివ్యాని వెళ్ళిపోవాలి, దివ్యాని పంపించాలని క్రాస్ ఓటింగ్ చేయడం స్టార్ట్ చేస్తే దివ్య గారు సంజన గారు సేవ్ అయిపోయి సంజనాకి వేయడం వల్ల ఇక్కడ పాపం కామెడియన్స్ అయిపోతారు. వాళ్ళు హీరో విలను కొట్టుకొని భరణి గారు డెమాన్ ఫోన్లో ఒకరు వెళ్ళిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏం జరుగుతుందంటే వాళ్ళు అనుకున్న వ్యక్తులు డేంజర్ జోన్లోకి వస్తే రేపు మేబీ సంజన గారు వస్తే సంజన గారిని పంపిస్తారేమో నేను అనుకుంటున్నాను. బట్ ఆవిడని పంపించకూడదు, బట్ పంపిస్తారేమో అనిపిస్తుంది. రీజన్స్ వచ్చి నో ఎలిమినేషన్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు దివ్య ఉన్నారు, దివ్యకి తనూజ గారికి ఇప్పుడు తనూజ గారికి భయపడి అందరూ. బట్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకొని అందరికీ చెప్పేది ఏంటంటే తనూజ గారికి అందరూ భయపడుతున్నారు టాప్ 1 ఉందని. కానీ తనూజ గారికి భయపడకుండా ఎవరైనా పర్లేదు టాప్ 1లో ఉందిరా ఈ అమ్మాయి అని తెలిసిన ఆ అమ్మాయి నమ్మిన పాయింట్స్ మీద ఎవరికి భయపడకుండా ఈ అమ్మాయికి ఫాలోయింగ్ ఉంది, ఈ అమ్మాయిని అంటే ఏమొద్దో వెళ్ళిపోతానే ఏమీ భయపడకుండా ఒకే ఒక్క పర్సన్ మాత్రమే కాన్ఫ్రంటేషన్ చేస్తుంది. ఆ అమ్మాయి పేరు దివ్య గారు. ఇది బిగ్ బాస్కి కూడా తెలుసు, బిగ్ బాస్ టీంకి తెలుసు. అది కావాలి బిగ్ బాస్కి. సో గొడవ నిన్నే అయింది కదా, ఈ పర్టికులర్ వారంలో రేపు ఎలిమినేషన్ జోన్ దాకా వస్తే పంపిస్తారంటే పంపించకపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. దివ్య గారిని ఛాన్స్ ఉంది. మీరు అవునంటారా కాదంటారా నాకు తెలియదు, ఛాన్స్ ఉంది. ఒకవేళ కానీ సంజన గారు కాకుండా భరణి గారు ఎవరైనా పోతానని ట్రై చేస్తే మేబీ అప్పుడు కూడా పంపించకపోవచ్చు. ఎందుకంటే టీఆర్పీ బాగా వస్తుంది, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి టీఆర్పీ బాగా వస్తుంది. భరణి గారు దివ్య తనుజ, భరణి దివ్య తనుజ ఉంటే టీఆర్పీలు బాగా వస్తాయి, వాళ్ళ వల్లే వస్తున్నాయి అన్నట్టుగా ఉంది ఈ సీజన్. ఇలాంటి టైంలో ఈ వీక్ పంపించకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నో ఎలిమినేషన్ పెట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఒక 40-50% ఛాన్సెస్ నో ఎలిమినేషన్కి ఉన్నాయి. స్టిల్ వీళ్ళు నలుగురికి ఓటేసుకోవడానికి ట్రై చేయండి. అది నా ఓటింగ్ అనాలిసిస్. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఆల్రెడీ 30 minutes అయినట్టుంది, ఎపిసోడ్ కూడా వస్తుంది. లవ్ యూ, ఫాస్ట్గా కంప్లీట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడైనా లైక్ చేయండి మావా, నేను చెప్పిన పాయింట్లు కరెక్టా కాదు లైక్ చేయండి. లైక్ అండ్ సంజన గారి గురించి ఇందాక చెప్పడం ఎక్కువ చెప్పలేదు అనుకుంటా. ఆవిడ పర్టికులర్ వారం ఫ్యామిలీ ఎపిసోడ్ బాగా వచ్చింది, వాళ్ళ బిడ్డలందరూ వచ్చారు అండ్ ఆవిడకి ఎమోషనల్ ఎపిసోడ్ పడింది, సింపతి వర్కౌట్ అయింది. అయ్యో ఆవిడని ఏంట్రా బాబు చిన్నపిల్లల తల్లి పెట్టుకొని ఆవిడకి ఫ్యామిలీ వీక్ లేకుండా చేస్తారంటారని బిగ్ బాస్ని తిట్టుకున్న వాళ్ళు ఉంటారు, ఆ పర్టికులర్ వారంలో ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు, స్టిల్ డేంజర్ జోన్లో ఉన్నారు. అండ్ ఒక్కటే మైనస్ ఏంటంటే మళ్ళీ సాక్రిఫైజులు పెట్టించి ఆవిడ పాపం ఎన్నిసార్లు సాక్రిఫైజులు పెట్టించి ఈవిడికి వచ్చే ఎలివేషన్లో వేరే వాళ్ళకి పార్టిసిపేషన్ ఇస్తున్నారు, అది వరస్ట్. అండ్ సంజన గారు డేంజర్ జోన్లో ఓట్లు వేసుకున్నారు ప్రజెంట్ వీళ్ళ నలుగురికి. థ్యాంక్ యూ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయ్యా స్వామి. లవ్ యూ. నైట్ ఎపిసోడు 1 గంట వచ్చేమో రివ్యూ చాలా బాగుంటుంది, వెయిట్ చేసి చూడండి. లవ్ యూ మామ, బాయ్. అండ్ కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. రేపు ఎలిమినేషన్ అప్డేట్ ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో పెడతాను, ఒకసారి చూడండి.